హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ అమ్మ చేతి వంట. నేను మీ త్రిపురాని. ఈరోజు మనం పాలకూరతో పాలక్ కోఫ్తా కర్రీ ఎంతో కమ్మగా టేస్టీగా ఎలా రెడీ చేసేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చూసారంటే కనుక ఇంతే టేస్టీగా నేను చేసినట్టుగా ఎంతో ఈజీగా మీరు కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కోఫ్తాలను రెడీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఉడికించి సన్నగా కట్ చేసుకున్న పాలకూర ఒక పావు కప్పు వేసుకుందాం. ఇది కూడా కొంచెం ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కానీ కొంచెం వేగనిద్దాం. ఇందులో కమ్మదనం కోసం కొంచెం పన్నీర్ తురుము అనమాట. ఇందులో కొంచెం తడి ఉంది, అందుకే నేను ముందే వేసేసాను. వేగినాక అందులో తడి అంతా పోయి చక్కగా పొడి పొడిలాడుతూ విడిపోతుంది. పన్నీర్ తురుము కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకొని తొక్క తీసుకొని స్మాష్ చేసుకున్న బంగాళదుంప ముద్దను కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తానికి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం, కానీ కలుపుకుందాం. ఇది మొత్తం వేగిపోయింది. దీన్ని ఇప్పుడు పక్కకు తీసుకుందాం. దీన్ని ఇప్పుడు ఓ ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. ఇందులో 1 స్పూను మైదా పిండి, 1/2 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మైదా కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని కలుపుకుందాం. కలుపుకొని ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఇలా కొద్ది తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇలా ఈ మొత్తాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇవన్నీ కోఫ్తాల్లో రెడీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిపైన కొంచెం మైదా పిండి చల్లుకోవాలి. కొంచెం మైదా పిండిలో ఇలా డస్ట్ చేసుకోవాలి. ఇలా మైదా పిండిలో ఇలా డస్ట్ చేయటం వల్ల అతుక్కోకుండా ఉంటాయి. ఈ కోఫ్తాలని డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, అందుకని ముందుగానే స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైగా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు వీటిని కోఫ్తాలని డీప్ ఫ్రై చేసుకుందాం. అన్నీ మీడియం మంట మీద వేయించుకోవాలి, లేదా మాడిపోయి లోపల పచ్చిగానే ఉంటుంది. కోఫ్తాలు వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఓ టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ మెత్తబడింది. ఇప్పుడు ఇందులో 2 సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందాం. ఈ టమాటా ప్యూరీ పచ్చిది వేసుకున్నాం కాబట్టి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. టమాటా పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు జీడిపప్పుని కొంచెం నీళ్ళలో నానబెట్టుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ వేసుకుందాం. ఈ జీడిపప్పు పేస్ట్ వేసుకోవటం వల్ల ఏంటంటే గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది, కమ్మదనం కూడా వస్తుంది అన్నమాట. ఇవి మనం పచ్చి జీడిపప్పే పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఈ పచ్చి జీడిపప్పు పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేగనివ్వాలి. జీడిపప్పు పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ వేసుకుందాం. అంటే ఇది గ్రేవీ కదా, అందుకని కొంచెం నీళ్ళు వేసుకోవాలి. 1 కప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఈ గ్రేవీ బాగా ఉడికిపోయి మనం వేసిన ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. గ్రేవీలో పైన ఆయిల్ కనపడుతుంది, అంటే గ్రేవీ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఈ గ్రేవీకి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ 3 వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. గ్రేవీ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తాలను కూడా వేసేసుకుందాం. ఈ గ్రేవీలో కోఫ్తాలన్నీ వేసేసుకున్నాము. కోఫ్తాలు వేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. వీటిని ఈ గ్రేవీలో వేసినాక ఒక 5 నిమిషాలు కనుక ఉంచామంటే ఈ కోఫ్తాలు మొత్తం కూడా ఆ గ్రేవీని చక్కగా పీల్చుకొని మనకి తినడానికి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో ఈజీగా మనం పాలక్ కోఫ్తా కర్రీ రెడీ చేసేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో ట్రై చేసి మా కమెంట్ సెక్షన్ ద్వారా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.